హోటల్ రూమ్ అంటే అందరికీ ఇష్టమే. ముఖ్యంగా యువతకు ఓయో రూమ్స్ లాంటివి చాలా ఇష్టం. ఎందుకంటే మన ఇళ్లల్లో గదులను రోజు చూస్తూనే ఉంటాం. ఆఫీసుల్లో, కాలేజీలో గదులు ఎప్పుడూ ఉండేవే. కానీ హోటల్ గదులు ఎప్పుడు వెళ్ళినా ఆహ్లాదకరంగా ఉంటాయి. మనకు ఉండే ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోవడానికి అవి అత్యంత అనుకూలంగా ఉంటాయి. యువత ఆ గదులను అద్దెకు తీసుకొని తమ టెన్షన్లను తగ్గించుకుంటారు. ఉదాహరణకు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యేవారు అలాగే హోటల్ రూమ్ తీసుకొని ఆన్లైన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారు. ఇలా వారికి హోటల్ గదులు బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇక్కడే వారు తెలుసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. భారతదేశంలో పెళ్లి కాని జంటలు హోటల్ రూమ్ తీసుకుంటే వారికి ప్రత్యేక హక్కులు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే వారికంటూ ప్రైవసీ ఉంటుంది. వారి జీవితం వారి చేతుల్లో ఉంటుంది. పరస్పర అంగీకారంతో ఉన్న సంబంధాలకు చట్టపరంగా కొన్ని హక్కులు లభిస్తాయి. అయితే సామాజిక ఆంక్షలు అడ్డుగోడలుగా నిలుస్తాయి. ఇలాంటి సమయంలో వారికి చట్టపరమైన అవగాహన ఉంటే, అవివాహిత జంటలు తమ హక్కుల గురించి తెలుసుకుంటే వారికి మంచిది. ఆ హక్కులేవో ఇప్పుడు తెలుసుకుందాం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం అవివాహిత జంటలకు గోప్యతా హక్కు ఉంది. దీని ప్రకారం ఆ జంటలోని ఇద్దరి దగ్గర చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు ఉంటే అవివాహిత జంటలు దర్జాగా హోటల్ గదులను బుక్ చేసుకోవచ్చు. అప్పుడు హోటల్ నిర్వాహకులు మీకు పెళ్ళయిందా అని అడగకూడదు. ఆ హక్కు వారికి లేదు. మరో మాట మాట్లాడకుండా గది ఇవ్వాలి. అయితే కొన్ని హోటళ్లు సాంప్రదాయ ఆంక్షల కారణంగా అవివాహితులకు బుకింగ్ ఒప్పుకోకపోవచ్చు. అలా చేయడం చట్టవిరుద్ధం. అవివాహిత జంటలు తమ గోప్యతా హక్కును ఉపయోగించి గది ఇవ్వట్లేదని హోటల్పై పోలీసులకు కంప్లైంట్ ఇవ్వొచ్చు. అవివాహిత జంటలు తాము నివసిస్తున్న నగరంలో కూడా హోటల్ గదులను బుక్ చేసుకోవచ్చు. ఇందుకు ఎలాంటి చట్టపరమైన ఆంక్షలు లేవు. చెల్లుబాటు అయ్యే ఐడి ప్రూఫ్ ఉంటే వారు తమ సొంత నగరంలోని హోటళ్లలో కూడా బస చేయొచ్చు. ఈ హక్కు ద్వారా జంటలు స్వేచ్ఛగా ప్రయాణించొచ్చు. వారు తమకు నచ్చిన విధంగా పర్సనల్ లైఫ్ స్టైల్ని అనుభవించొచ్చు. అయితే హోటల్ నిర్వాహకులు కొన్నిసార్లు స్థానికులకు హోటల్ రూమ్స్ ఇచ్చేదే లేదు అని చెప్పే ఛాన్స్ ఉంది. అలా చెప్పినప్పుడు వారికి చట్టాన్ని గుర్తు చేసి గది ఇవ్వకపోతే చట్టపరంగా తేల్చుకుంటామని చెప్పొచ్చు. ఇది జంటలకు ఉండే హక్కు. వారు తప్పక పొందాలి. హోటళ్లలో గదులను బుక్ చేసుకునే అవివాహిత జంటలకు కనీసం 18 సంవత్సరాల వయసు ఉండాలి. చెల్లుబాటు అయ్యే ఐడి ప్రూఫ్ ద్వారా వయసును ధృవీకరించాలి. ఒకవేళ ఐడి అందించలేకపోతే హోటల్ నిర్వాహకులు బుకింగ్ను రద్దు చేసే హక్కును కలిగి ఉంటారు. కాబట్టి 18 ఏళ్లు దాటిన వారు ఖచ్చితమైన ఐడి ప్రూఫ్ చూపించినా తమకు గది ఇవ్వకపోతే హోటల్ నిర్వాహకులపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టొచ్చు. అయితే ఐడి ప్రూఫ్లు మాత్రం నిజమైనవి అయ్యుండాలి. చాలా మంది తమ ఒరిజినల్ ఆధార్ కార్డును చూపిస్తున్నారు. హోటల్ గదిలో ఉన్నప్పుడు పోలీసులు రైడ్ చేస్తే అవివాహిత జంట తన ఐడి ప్రూఫ్ చూపిస్తే సరిపోతుంది. తమ మధ్య ఉన్న సంబంధం గురించి రుజువులు చూపించాల్సిన అవసరం లేదు. అయితే బహిరంగ ప్రదేశాల్లో అశ్లీల కార్యకలాపాలకు పాల్పడితే బిఎన్ఎస్ సెక్షన్ 294 కింద పోలీసులు కేసు నమోదు చేయొచ్చు. దీనికి 3 నెలల వరకు జైలు శిక్ష పడొచ్చు. అవివాహిత జంటలు తమ హక్కులను రక్షించుకోవడానికి చట్టపరమైన సలహా తీసుకోవచ్చు. ఒకవేళ వారు హోటల్ నిర్వాహకులు లేదా స్థానిక అధికారుల నుంచి వేధింపులను ఎదుర్కొంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఆధారంగా కంప్లైంట్ చేయొచ్చు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛను కల్పించే జీవన హక్కు. అలాగే జంటలు సామాజిక ఒత్తిడి లేదా అక్రమ అరెస్టుల నుంచి రక్షణ పొందడానికి లాయర్ల సాయం తీసుకోవచ్చు. ఈ హక్కుల గురించి అవగాహన కలిగి ఉంటే జంటలు స్వేచ్ఛగా జీవించడానికి ఉపయోగపడతాయి. భారతదేశంలో అవివాహిత జంటలకు ఉన్న హక్కులు చట్టపరంగా స్పష్టంగా ఉన్నాయి. అయితే సామాజిక అవగాహన ఇంకా అభివృద్ధి చెందుతోంది. గోప్యత హక్కు, హోటల్ బుకింగ్, బహిరంగ ప్రదేశాల్లో స్వేచ్ఛ, లివ్ ఇన్ సంబంధాల గుర్తింపు వంటి హక్కులు జంటలకు స్వేచ్ఛను అందిస్తాయి. చట్టపరమైన అవగాహన, జాగ్రత్తలు తెలుసుకొని వారు తమ హక్కులను సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు.